నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. గత సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పోటీ చేయడానికి భయపడుతున్నారు? గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్లకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? గత ఎలక్షన్స్ లో పోటీ చేసిన వాళ్ళందరూ ఆర్థికంగా ఎందుకు నష్టపోయారు? గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులను గాని, గెలిచిన అభ్యర్థులను గాని వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు రాజకీయానికి దూరంగా ఉండమని ఎందుకు చెప్తున్నారు? ఇలాంటి అంశాలపై ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అంశాలపై ఇప్పుడు పోటీ చేసే వాళ్ళకి అవగాహన చాలా అవసరం. ఎందుకంటే గతంలో ఏం జరిగిందన్నది తెలిస్తేనే మీరు ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కానీ గతంలో జరిగిన తప్పుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాంట్లో నుంచే భవిష్యత్తును నిర్మాణం చేసుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూస్తే ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. 100 మంది ఎమ్మెల్యేలకు పనిచేసిన అనుభవంతో మీకు హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, మీ ఎలక్షన్ లో ఖర్చు తగ్గించి మిమ్మల్ని గెలిపేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక 15 ఎపిసోడ్స్ తో ఒక వీడియో సిరీస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎపిసోడ్ 7. కాబట్టి నా ఛానల్లో మిగతా ఎపిసోడ్స్ ఉన్నాయి. నా ఛానల్ ని ఫాలో కాండి. మీరు ఆ ఎపిసోడ్స్ అన్ని చూడండి. మీరు ఎలక్షన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక వీడియో అంశంలోకి వస్తే, ఎందుకు గత 10 సంవత్సరాలుగా సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్గా చేసిన వాళ్ళు ఎందుకు ఆర్థికంగా నష్టపోయారన్నది మనం ఒకసారి లోతులోకి వెళ్ళి విశ్లేషించాలి. మనం గనక చూసినట్లయితే గత ఎలక్షన్స్ లో పోటీకి వెళ్ళి పరువు కోసం, ప్రతిష్ట కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం మనం చూసాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అంత డబ్బు ఖర్చు పెడతారా అనే స్థాయికి అలా మనం వెళ్ళాం. ఒకప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లనే ఓటర్లకి డబ్బులు ఇచ్చి మద్యం ఖర్చు పెట్టే రోజుల నుంచి ఈ రోజు ఒక గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా అంతే విధంగా ఒక ఎమ్మెల్యేకి ధీటుగా ఎలక్షన్లు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే సందేహపడాల్సిన అవసరం లేదు. అలా పోటీకి వెళ్ళి పోటీతత్వంతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశారు. కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడారు. గెలిచిన వాళ్ళ విషయానికి వస్తే ఆ పెట్టిన డబ్బు మళ్ళీ రికవర్ చేసుకోవడం కోసం ఎన్నో కాంట్రాక్టు పనులు తీసుకోవడం, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి ఆ గ్రామంలో ఎన్నో కాంట్రాక్టు పనులు తీసుకోవడం, ఆ కాంట్రాక్టు పనుల్లోకి కూడా సమయానికి డబ్బులు రాక, సమయానికి బిల్లులు రాక అప్పుల పాలైనటువంటి లోకల్ బాడీ లీడర్స్ ని మనం ఎంతో మందిని చూస్తున్నాం. సో ఎలక్షన్ లో పెట్టిన ఖర్చు ఎలా సంపాదించాలో తెలియదు. ఎందుకంటే ఊర్లలో ఎక్కువ వనరులు ఉండవు, ఎక్కువ పనులు ఉండవు. కాబట్టి మళ్ళీ ఆ చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టుకోలేక, ఇటు చేసిన కొత్త పనులకు బిల్లులు రాక ఎంతో మంది ఆగమైపోయారన్నది వాస్తవం. ఇవాళ వాళ్ళెవరు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ 2025లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటేనే భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు రావడం లేదన్నది కూడా వాస్తవం. అంతకుముందు 2 టర్ములలో పోటీ చేసిన వాళ్ళు అసలు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే మీ కాలు ఇరగొడతానని చెప్పి ఇంట్లో ఉన్న మహిళలు అలా వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎంత నష్టపోయి ఉంటారు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఎంత నష్టపోయి ఉంటారో మీరు ఆలోచించండి. కాబట్టి దయచేసి వాళ్ళందరి యొక్క అనుభవాలని మనం ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. వాళ్ళ అనుభవాల నుంచి మనం ఎలక్షన్ డిజైన్ చేసుకోవాలి. వాళ్ళ అనుభవాల నుంచి మనము ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. దయచేసి వాళ్ళు చేసిన తప్పే మీరు చేయకండి. వాళ్ళు చేసినట్టు మీరు ఎలక్షన్స్ లో ఖర్చు పెంచుకోకండి. వాళ్ళు చేసిన ఎలక్షన్ విధానంగా మీరు చేయకండి. మీరు ఓటర్లకి డబ్బులు పంచిపెట్టకండి, మద్యాన్ని పంచిపెట్టకండి. మీరు గ్రామానికి సేవ చేయడానికి వచ్చారు. ఆ ఒక్క అంశాన్ని ప్రజలకు చెప్పండి. ఓటేస్తే వేస్తారు, లేకపోతే లేదు. అంతేగాని పరువు కోసం, ప్రతిష్ట కోసం నేను గెలవాలి, గెలవకపోతే నా జీవితం లేదు, గెలవకపోతే నా కెరియర్ నాశనం అవుతుందని చెప్పి దయచేసి అనుకోకండి. ఎందుకంటే ఇది ఎండ్ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది చివరిది కాదు ఎలక్షన్, ఇది ఫస్ట్ ఎలక్షన్ మాత్రమే. కాబట్టి కొత్తగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ దయచేసి వీడియోని పూర్తిగా చూసి, ఇంతకంటే ముందున్న వీడియోలను కూడా చాలా డీటెయిల్ గా చూసి మీ ఎలక్షన్ ని డిజైన్ చేసుకోండి. దీనికంటే ముందున్న ఎపిసోడ్ లో 0 బడ్జెట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎలా ఎలక్షన్ గెలవాలన్న వీడియోను కూడా చేశాను. అది మీరు చూడండి. దాని ద్వారా ఎలక్షన్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు చేసిన తప్పే మీరు చేయకండి. సో తక్కువ ఖర్చుతో ఎలక్షన్ గెలిచి నాకు మళ్ళీ కాల్ చేయండి. జై హింద్.